మనం రోజుకొక చోట వినాయకుడిని దర్శించుకుంటున్నాం కదా! ఈరోజు వినాయకుడు ఎలా ఉన్నారో చూసేద్దాం రండి. ఇంత పెద్ద సెట్టా? అమ్మో! ఇన్ని లైటింగా? ఎంత చేశారు. లోపలికెళ్ళి చూస్తే వినాయకుడు ఇంకా పెద్దగా, ఇంకా అందంగా ఉంటాడేమో! చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని నేను లోపలికెళ్ళాను. కానీ నా ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ వమ్మైపోయాయి. మొత్తం డిసప్పాయింట్‌మెంట్‌తోనే బయటకొచ్చాను. చూస్తానికి చాలా పెద్ద వినాయకుడు, చాలా హైట్‌గా పెట్టారు. బట్ నేను ఇప్పటిదాకా చూసిన అన్ని వినాయకులు చాలా క్యూట్‌గా, అందంగా అనిపించారు. చిన్నవవని, పెద్దవవని. వినాయకుడి క్యూట్‌నెస్ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. అండ్ కొన్ని సార్లు మనం చూస్తూ ఉంటాం కదా టీవీల్లో వాటిల్లో ఇంత పెద్ద విగ్రహాలను చేసి వాటికి పైకెక్కి ఆ పూలదండలు అవన్నీ వేసి అండ్ తీసుకొచ్చేటప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్‌లో చాలా ఇబ్బందులు పడుతూ ఒక్కొక్కసారి తీసుకొచ్చేటప్పటికే విరిగిపోయి పడిపోవటం. ఇవన్నీ చూసినప్పుడు అనిపించిద్ది ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు అవసరమా? చిన్నగా క్యూట్‌గా పెట్టుకొని అండ్ అందరూ కలిసి ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజించి దాన్ని అందరూ ఈ విగ్రహాలకు ఖర్చు పెట్టే డబ్బులు ఏదో అన్నదానాలకి ఆల్రెడీ అన్నదానాలు చేస్తున్నారనుకోండి. ఇంకా ఏదన్నా మంచి కార్యాలకి